ఈ రూ. 20 గుడ్డు తీసుకొని రూ. 4 దొరక పోటీ చేస్తానండి. ఇప్పుడు కామన్గా అనేది ఏంటంటే మీకు పౌల్ట్రీ ఉంది, మీ పౌల్ట్రీ నుంచి లేయర్ ఎగ్, మీరు చెప్తున్నదేమో హేచరీ ఎగ్ గురించి చెప్తున్నారు. నేను ఇప్పటివరకు అంగన్వాడీ ఇంకో పాయింట్ చెప్పు. అంగన్వాడీ గుడ్ల సప్లై టెండర్లో ఇప్పటివరకు రంజిత్ రెడ్డి కంపెనీ ఏదైనా అసలు టెండర్లో పార్టిసిపేట్ చేసినా చూపెట్టమనండి ఒకటి. అసలు టెండర్ ఇలా అసలు ఆ బిజినెస్లో నేను పోనండి. మాకు బిజినెస్ ఉన్న ఆ టెండర్లు, ఆ గుడ్లు, అంగన్వాడీ స్కూల్ గుడ్లు సప్లై చేసే దాంట్లో నేను ఎక్కడైనా పార్టిసిపేట్ చేసినా అని ఒక గవర్నమెంట్ అధికారి ఎవరని చెప్పినా, లేకపోతే పౌల్ట్రీ రైతు ఎవరని చెప్పినా నేను రెడీ దేనికంటే దానికి. 4 నెలల రేవంత్ రెడ్డి గారి పాలన చూశారు, అంతకుముందు 10 ఏళ్ల కేసీఆర్ పాలన చూశారు. ఈ 4 నెలల్లో మీరు అనుకుంటున్నట్టుగా, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నట్టుగా ఆ మంచి అడ్మినిస్ట్రేషన్ కనిపించిందా మీకు? డెఫినెట్గా నేను కేసీఆర్ గారి పాలన కొత్తగా రాజకీయంలోకి వచ్చినాక 5 years నేను కూడా చాలా లోతు ఇన్వాల్వ్ అయినా, రెగ్యులర్గా డిస్కస్. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. నేను డెఫినెట్గా బలంగా నమ్మిన మంచి అభివృద్ధి అవుతుంది, తెలంగాణ మంచి అన్ని రంగాలలో పోతుంది చాలా బలంగా మాట్లాడి. అట్లా అని చెప్పి అసలు కేసీఆర్ గారి మీద తప్పు చేసినారు, అభివృద్ధి చేయలేదు, ఇవన్నీ అస్సలే మాట్లాడాను. ఐటీ అన్ని సెక్టర్స్ డెవలప్ అయినాయి. కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారితో డిస్కస్ చేసిన తర్వాత నాకు నచ్చింది ఏంటంటే, వచ్చిన 100 రోజుల్లో ఆయన మార్క్ ఏంటో చూపెట్టుకున్నారు. ఆయన పోస్టింగ్సే కావచ్చు, తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కావచ్చు, ఆ నిబద్ధతతో ఒక్కొక్కటి చేయలేమని అందరూ మాట్లాడారు. సో ఒక్కొక్కటి చేస్తూ వస్తున్నారు. ఏదైతే అసాధ్యం అనుకుంటామో, ఏ సంక్షేమం వచ్చిన ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా అసాధ్యం అంటారు. ఏది ఒక మిషన్ భగీరథ అప్పుడు డిస్కషన్ అట్లయింది. తర్వాత కళ్యాణ లక్ష్మి ఇంపాసిబుల్ అన్నారు, కళ్యాణ షాది. దాని తర్వాత పెన్షన్లు పెంచడం కష్టం అన్నారు, దళిత బంధు కష్టం. అప్పుడు ఆయన చెప్పేది అనమాట, ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తాను. అందరూ ఎట్లయితే చేశాను. రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. 4 నెలల్లో ఇంత మార్క్ చూపెట్టారు. డెఫినెట్గా ఏమవుతుందంటే, ఆ సీట్లో చేయాలన్న ఒక గట్టి బలమైన నమ్మకం, బలమైన కోరిక ఉన్నప్పుడు చేయగలుగుతారు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపెట్టవచ్చు, సంపద ఎట్లా సృష్టించాలని చూస్తారు, అది బెస్ట్ అయితే. సరే, మీరు ఇందాక నుంచి విమర్శలు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు.